నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదంతోనే జరిగాయని కేసీఆర్ చెప్పడం ఆయన జరిగింది. చెప్పింది వాస్తవం ఉంటుంది. ఇది వాస్తవం. వాస్తవం. ఆయన చెప్పింది వాస్తవం ఉంటుంది. రవి గారు, ఈ రోజు కొత్తగా కేసీఆర్ ఎక్కడైనా క్యాబినెట్ అన్నాడా? ఆయన ఈ రోజు కొత్తగా కావాలి సార్ కేసీఆర్ ఎక్కడైనా క్యాబినెట్ అన్నాడా? ఈ రోజు ఏ నాకు ఒక విషయం. నేనైతే వినలేదు మరి. సార్, ఒక విషయం అండి రవి గారు, ఒక విషయం. గతంలో కేంద్రం నిధులు ఇస్తారంటే ఎందుకు ఇస్తారంటే మేము ఏం చెప్పినాము, మీ క్యాబినెట్ ఆమోదపరిచి మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి ఆయన, మేము రిలీజ్ చేస్తాం డబ్బులను. రైట్. మీ దగ్గర లేకనే కదా ఆన్సర్ అదే కదా. ఇవాళ నువ్వు కొత్తగా రాగానే అన్ని చేసినామంటే తప్పు కదా, వాటికి తప్పది. రైట్. షమీర్ కార్తిక్ గారు బాగా లేట్ అయింది మీకు ఇవాళ. సరే మీరు అడిగిరు కానీ ఆయన తీసుకున్న తర్వాత మీరు రాసుకోండి, అందుకనే నేను అడుగుతాను. మీరు చెప్పండి, వివరించండి. సార్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని అడుగుతాం. సార్, మొత్తానికైతే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కాళేశ్వరం మీద మీరు చేసినటువంటి డెలిగేషన్స్. అంటే మీరనే కాదు, ప్రధానంగా బీజేపీ కూడా చేసింది. సో దాన్ని మీరు బాగా ఫోకస్ చేయగలిగారు. అక్కడ దాని మీద ఆయన తిన్న 1,00,000 కోట్లు, కాళేశ్వరంలో తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో సభల్లో చెప్పడం జరిగింది. సో దానివల్ల ప్రభుత్వం మారిందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. కానీ దానివల్ల కాదు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, ఆ తర్వాత 6 గ్యారెంటీల వల్ల కావచ్చు, హామీలు అంటే అమలు కానటువంటి హామీలన్నీ కూడా మీరు ఇచ్చి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఏంటి నిజంగానే మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? అంటే కేసీఆర్కి ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు అవ్వడానికి ఆ సందర్భాన్ని ఒకసారి మనం తీసుకుంటే మీరు ఏమనుకుంటున్నారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పిందో, ఎన్నికల ముందు చెప్పినట్టే విచారణ జరిపిస్తాము, దోషులను ప్రజల ముందు నిలబెడతామని చెప్పారు. ఈ రోజు వరకు విచారణ జరిగింది. అయితే ఒక చిన్న సవరణ సార్, మీరు అన్న అంటే వాళ్ళ ఆరోపణలుగా మీరు అన్నమాట ఏంటంటే 420 హామీలను వాళ్ళు అంటున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. నేను ఈ చర్చ అందుకే ఈ టాపిక్ ని నేను డైవర్ట్ చేయకుండా డైవర్ట్ చేయకుండా 420 హామీలను వాళ్ళు మా పని ఆరోపణ చేస్తున్నారు కదా, వాళ్ళ పార్టీ నుంచి ఎవరు వస్తారనో రమ్మని చెప్పమానండి, ఎవరైనా రమ్మనండి, నేను వస్తా 420 అన్నారు కదా, ఫస్ట్ ఆ నెంబర్ని ప్రూవ్ చేయమనండి, నేను చర్చలో పెట్టుకుంటా. తర్వాత ఈరోజు వాళ్ళపైన కోపం మీద మాకు ఏర్లేదు సార్, ఓటు మేము ఇచ్చినటువంటి గ్యారెంటీల పైన ఇచ్చినారు. ఎందుకంటే ఒప్పుకున్నారండి మీరు అన్నదానికి, మీరు గ్యారెంటీ గురించి ఒప్పుకున్నారు, కాళేశ్వరం మీద కాదు ఆయన ఒప్పుకున్నాడు. మీ పైన కాళేశ్వరం మీ మీద కోపం మీద మాకు ఏలేదు, మేము ఇచ్చిన గ్యారెంటీల పైన మాకు వేసినారు అని అంటున్నారు. ఆ గ్యారెంటీ ఏంటి? వద్దు, ఇట్లా వారినన్నా మాట్లాడమని నేనన్నా మాట్లాడు. ఎందుకంటే ప్రజలకు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అర్థం కావాలి. ఎందుకంటే మా గ్యారెంటీలు ఏంటి? 6 గ్యారెంటీలు అనేటివి మేము అఫీషియల్ గా రాసి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. ఇంకో చాలా గ్యారెంటీలు. ఏం గ్యారెంటీ? ఒక గ్యారెంటీ, కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది. ఈ కాళేశ్వరం అనేది భవిష్యత్తు రోజుల్లో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కాళేశ్వరంలో దోషులైనటువంటి వారిని చట్టబద్ధంగా విచారణ జరిపించి, ఉట్టిగా కాదు విచారణ జరిపించి ప్రజల ముందు నిలబెడతామన్నది కూడా గ్యారంటీనే. ఎన్నికల్లో మేము చెప్పిన మాట, ప్రతి మాట కూడా గ్యారంటీ అని చెప్పేసి నేను నిలబడతా. వాళ్ళ పార్టీ నుంచి ఎవరు వస్తారు రమ్మనండి, నిరూపించకపోతే నేను అప్పుడు నాతోనే మాట్లాడాలి. ఏంటి దానిపైన చర్చ కంటే వెళ్దాం. ఒకవేళ అదే చర్చ అంటే చెప్పండి. ఈ రోజు ఆ చర్చ కాదు కాబట్టి, ఈ రోజు అది చర్చ కాదు కాబట్టి నేనేమంటున్నా, నేను రెడీ అంటున్నా. ఈ రోజు చర్చ కాదు. సో చర్చ ఏంటి? కాళేశ్వరం పైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచారణకు వచ్చినారు. ఏమైంది విచారణకు వస్తే? వారి హయాంలో ఒక అవినీతి జరిగింది, వారి హయాంలో. ఈ రోజు ఈటల రాజేంద్ర గారు వచ్చి ఇదంతా కేబినెట్ తీసుకున్న నిర్ణయం, మా సొంత నిర్ణయం కాదు అని అన్నారు. మరి గతంలో ఈటల రాజేంద్ర అక్కడ ఉన్నప్పుడేమో, బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రక్తం బొట్టు పెట్టి ఆయన మేధాశక్తితో కట్టారండి అని అన్నాడు. ఏంటిది? నాకు అర్థం కాలేదు. అంటే నాకు ఈరోజు నిన్న హరీష్ రావు గారు, ఈరోజు ఈటల రాజేంద్ర గారు వీరందరూ మాట్లాడినప్పుడు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. వెంకటేష్ గారితో ఒక సినిమా ఉంటుంది దృశ్యం అని. వారు ఇంట్లో కూర్చోబెట్టి భార్యకు, బిడ్డలకు, అందరికి పూస ఒకటే స్టోరీ. మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము, టికెట్లు తీసుకున్నాము, థియేటర్కి వెళ్ళాము, సినిమా చూసాం, వచ్చాం. యాజ్ ఇట్ ఈస్ ఇంతే కదా. హరీష్ రావు గారు ఏం చెప్పేసి అయితే వెళ్ళారో, ఈటల రాజేంద్ర గారు ఏ మాటలు అయితే చెప్పేసి వెళ్ళారో, అయ్యే మాటలు అవే పలుకులు హరీష్ రావు గారు మాట్లాడారు. కమిషన్ ముందు వీళ్ళు ముగ్గురే కదా విచారణకు హాజరవ్వాల్సింది, ముగ్గురు మాట్లాడుకుని ఉంటారు కదా సార్. దాంట్లో విచిత్రం వచ్చింది
వచ్చింది సార్ పాయింట్. ఎట్లా మాట్లాడుకుంటారు? మీరంతా ఒక పార్టీలో లేరు కదా, మీరు వేరే వేరే పార్టీలో ఉన్నారు కదా. ముగ్గురు కూడా అవినీతి మరకలు కాబట్టి ఇప్పుడు ఏకమయ్యారు కదా. వీళ్ళవి ఏంటి ఇప్పుడు బయటపడాలి దాంట్ నుంచి. కమిషన్ దగ్గర నుంచి మనం ఏదో ఒక రకంగా మసిపూసి మారడికాయ చేసి ఇది గుమ్మడికాయ కాదు పుచ్చకాయ అంటే మనం నమ్మించాలి. దానికి ఏం చేయాలి? హరీష్ రావు ముందు ఎవరు పోతున్నారు? అన్న ఈటల నువ్వు పోతున్నావు కదా, నువ్వు ఏం చెప్పినావు నాకు చెప్పు, నేను యాజ్ గా చెప్పొస్తా. గింద ముచ్చట గవ్వే పలుకులు, యాజ్ ఇట్ ఈస్ గవ్వే పలుకులు వచ్చి హరీష్ రావు గారు మీడియా ముందు చెప్పిపోయారు. వీళ్ళు ఎవరు చెప్తారు సార్? అమాయకులు చిన్న పిల్లలకి, ఎల్కేజీ పిల్లలకి చెప్పినట్టు ఆడ నీళ్లు లేవు కాబట్టి ఈడ కట్టినామని. మీ ఇష్టమా సార్ అంత? ఇది మీ ఇంటి పంచాయతీ? మీ ఇంటి పంచాయతీ సార్. సార్ ఆఖరికి ఇల్లు కట్టేటప్పుడు చిన్న చేంజెస్ ఉంటే కూడా ఇంజనీర్ వచ్చి సడన్గా వచ్చి సార్ ఇట్లా కడితే కుదరదు, ఇట్లా కడితే ఇబ్బంది అవుతుంది అని అంటే సరే కట్టండి అంటారా? సహజంగా అంటే అందరూ అట్లా ఉండారని నేను అన్నాను. సహజంగా జనరల్గా ఏమంటారు, ఇలా కట్టాలని చెప్పేసి మళ్ళీ వాస్తు చూసే వాళ్ళు ఉంటే సార్ మా ఇంజనీర్ ఇట్లా అంటున్నారు మీరు ఏమంటారు ఓకేనా అని చెప్పి చిన్న సలహా, మాట సలహా కూడా అడుగుతారు కదా. 100% అని చెప్పరు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ వాస్తుని అడుగుతారు కదా. అట్లా ఆడ నీళ్లు లేవు కాబట్టి మేము ఇక్కడ కడుతున్నాము అన్నప్పుడు మీరు ఇదే మాటని ఎందుకు డిపిఆర్ లో చెప్పలేదు? ఎందుకు ఇదే మాటని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు? ఇదే మాటని ఎందుకు మీ ఇష్టానికి మీ సొంతంగా నిర్ణయం తీసేసుకున్నారు? ఈ రోజు వచ్చి సార్ గతంలో చంద్రశేఖర్ రావు గారు ఈ కాళేశ్వరం గురించి ఏం మాటలు మాట్లాడినాడో మనందరికీ గుర్తుంది కదా. ఏమన్నాడు? దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్, నేను కట్టినా, దీనికి డిజైన్ నేనే గీసిన, మొత్తం ఈ క్రెడిట్ అంతా నాదే, ఇంజనీర్ నేనే ఇంజనీర్ని, నేనే పుస్తకాలు చదివినా, నేనే రాత్రి బావుల్లో నిద్ర లేకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని వాడు ఎవడో అంటాడు ఫామ్ హౌస్ ఏం చేస్తుండే ముఖ్యమంత్రి అంటే, ఏం చేస్తా నేను ఇంజనీర్ ప్లాన్ ఇస్తున్నావా అని చెప్పి ప్రెస్ మీట్ల ప్రెస్ వాళ్ళని ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడినాడు కదా. మరి ఈ రోజు ఎందుకు హరీష్ రావు గారు నిన్న పేపర్స్ అన్ని పేపర్స్ లో హెడ్లైన్ ఏంటి? దీనికి మొత్తం కారణం ఇంజనీర్లే అంటారు కదా. ఈ చర్చల వరకు కూడా నిన్న మొన్నటి చర్చల వరకు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కట్టినరన్న ఒకే ఒక ఉద్దేశంతో మీరు కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అసలు కేసీఆర్కి మంచి పేరు రావద్దని మీరు ఇట్లా చేస్తున్నారు అన్నారు కదా. ఈ రోజు ఎందుకు ఆ పాపం అంతా ఇంజనీర్లేదని వాళ్ళకి ఎందుకు అంటగడుతున్నారు? అంటే ఘనత వస్తేనేమో మీ కోటాలా, అపకీర్తి వస్తేనేమో ఇంజనీర్ల కోటాలా? ఎక్కడ సార్ ఎవరు రాసిన రాజ్యాంగం, ఎవరు చెప్పిన ప్రజాస్వామ్యం సార్ ఇది? సార్ ఇప్పటి వరకు 109 మంది అధికారులను ప్రశ్నించిన ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అధికారానికి లోబడి ఇంజనీర్లు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు పనిచేశారు. ఎందుకు? వాళ్ళ మెహర్బానీల కోసం కూడా ఇందులో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ అలాంటప్పుడు తప్పకుండా వీళ్ళ అపవాదం ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కోవాలి. అయితే 109 మంది అధికారులను ఏజెన్సీలకు సంబంధించిన స్టేట్మెంట్ అని రికార్డ్ చేసినటువంటి విచారణ సంస్థ ఎవరిని కూడా అరెస్ట్ చేసే అధికారం లేదు కదా. అయితే అధికారులు కూడా మీరు ఎవరికి లోబడి పనిచేయాలి? చట్టానికి లోబడి పనిచేయాలి. కానీ మీరు ఎవరికి లోబడి పనిచేశారు? అధికారం ఉన్న వాళ్ళకి లోబడి పనిచేశారు. కాబట్టి ఒక్క అధికారి ఇంట్లో ఏముంది చూద్దామని తలుపు కొడితే ఎన్ని కోట్లు దొరికినాయి మనకు తెలుసు కదా. ఒక్క అధికారి తలుపు కొడితే ఎన్ని కోట్లు దొరికినాయి మీకు తెలుసు కదా. అట్లాంటిది ఒక అధికారికే ఇంట్లోనే అన్ని కోట్లు దొరికినప్పుడు ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లో 1,00,000 కోట్లు దొరకకూడదని ప్రశ్నగానే అడుగుతున్నాము. మీరు ఈరోజు వచ్చింది విచారణకే కదా. మీరే చెప్తారు కమిషన్ కి ఓన్లీ సివిల్ కు ఉన్నటువంటి రైట్స్ మాత్రమే ఉంటాయి, వారికి అరెస్ట్ చేసే అధికారం లేదంటారు కదా. మరి ఎందుకు? మీరు ఉట్టిగా విచారణ కదా వచ్చి సార్ మీ వాదన ఏదో వినిపించండి అన్నారు విచారణ సంస్థ. వచ్చి సార్ ఇది విషయము ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు అట్లా కాదు ఈఎఫ్జి అని చెప్తున్నారు అని చెప్పి వచ్చి విచారణకు వచ్చేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అట్లా కాకుండా మీరు మంది మార్బాలాన్ని వేసుకొచ్చి రోడ్ల మీద ట్రాఫిక్ జాములు చేసి ఒకటేసారి 100 ఫటాఫట్ ఒక 100 కార్లను ఆపి మీరు ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? అంటే ఉద్యమం టైంలో మీరు ఇక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్లను ఆంధ్ర ప్రాంత ప్రజల్ని భయపెట్టినట్టు. అంటే కేసీఆర్ గారు మాట వినకపోతే ఇక్కడ మొత్తం అలజడి సృష్టిస్తామన్నారు. అట్లాంటి వాతావరణాన్ని మళ్ళీ సృష్టించి మీరు ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు? 2012లో మీకు ఎవరైనా భయపడినారేమో సార్. ఈ రోజు 2023-25 తర్వాత మీకు ఎవరు భయపడే పరిస్థితి లేదు. మీరు సైలెంట్గా వచ్చి విచారణకు హాజరై వెళ్ళిపోతే అయిపోతుంది. అయితే నేను మధ్యాహ్నం వేరే దగ్గర మాట్లాడుతూ ఉంటే నాకు ఒక మిత్రుడు పంపించాడు, ఒక మెసేజ్ పంపించాడు. ఏంటి తెలుసా సార్, అందరినీ కూడా గ్రీన్ కలర్ టవల్ మాత్రమే వేసుకొని రమ్మన్నారట.
అంటే దాని కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు కవిత గారు కొత్తగా పింక్ కలర్ టవల్ వేసుకుంటారు, వారు వేరే కలర్ టవల్ వేసుకుంటారు. సో దానికి దీనికి ఏమి తేడా ఉండకూడదు అన్నట్లు కార్యకర్తలు అందరు వీళ్ళు గ్రీన్ కలర్ టవల్ వేసుకుంటారు, వాళ్ళు గ్రీన్ వైట్ గ్రీన్ వేసుకుంటారు. కాబట్టి అంతా కలిసిపోతుంది, మా దగ్గర విభేదాలు ఏం లేవని చెప్పడానికి ఒక ప్రయత్నం కూడా చేసినారు. అందరూ కలుసుకున్నారు కూడా. అదే అంటున్నా. కూడా కలుసుకున్నారు. ఇది ఏంటంటే వాళ్ళ గురించి తప్పు సార్, తప్పు. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడతాను? ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నా. నేను ఈ రాష్ట్ర వద్దు సార్, వద్దు. ఇట్లా చేస్తే వారు ఒక్క మాట కూడా మాట్లాడి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి రకరకాల విభేదాలు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతలేను. నేను ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నా. మీరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇందులో అవినీతి చేసిరు, ఇది ఒప్పుకోవాలి మీరు, ఇది మేము నిరూపిస్తామని చెప్పినాం, నిరూపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి చేసిరని చెప్పినాము, విచారణ చేస్తామని చెప్పినాం, విచారణకు ఆదేశించాం, తీసుకొచ్చాం. వారు మే 2024 నాడు నా ఆరోగ్యం బాగోలేదంటే వారికి సంవత్సరం టైం ఇచ్చినాం. సంవత్సరం తర్వాత వారు వచ్చినప్పుడు గమ్మున రావాలి, విచారణకు హాజరు కావాలి, విచారణకు ఏముందో విచారణాధికారికి చెప్పాలి, నివేదిక తీసుకోవాలి, సంతకం పెట్టాలి, వెళ్ళిపోవాలి. అంతేగాని మీరు హైదరాబాద్ రోడ్ల మీద వచ్చి మీ ఇష్టానికి మంది మార్పాలని వేసుకొచ్చి అందులో ట్రాఫిక్ 2 వీలర్ వెళ్తున్న వాళ్ళు, కార్లో వెళ్తున్న వాళ్ళు రౌడీలకు ఆగురా అని మీరు భయపెట్టిస్తే భయపడే రోజులు లేవి. ఈ రోజు హైదరాబాద్ లో అదే జరిగింది సార్. 2 వీలర్లను కార్లలో వస్తున్న వాళ్ళు దాదాపు 800 మంది పోలీసులు ఏంటి అసమర్థత? మీరు రాష్ట్రంలో దౌర్జన్యాలు చేస్తున్నారు, మీరు రాష్ట్రంలో రౌడీజాన్ని పుట్టిస్తున్నారా? ఎందుకు సార్ ఈ రోజు 800 మంది పోలీస్ పర్సనల్స్ యొక్క ఫోర్స్ ని అనవసరంగా మీరు ఎందుకు ఈ రోజు డ్యూటీ చేయించాల్సి వచ్చింది? మీరు ఇట్లాంటి కార్యక్రమం చేయకపోయింటే ఈ పోలీస్ ఆఫీసర్స్ ని వేరే దగ్గర వాడుకునే వాళ్ళము, వేరే కార్యక్రమాలకు వాడుకునే వాళ్ళం. కనీసము వాళ్ళకి ఏ పని లేకపోతే పోలీస్ ఆఫీసర్లకు వేరే సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం మేము. మీకోసము మీరు చేసినటువంటి రౌడీజానికి, మీరు చేసినటువంటి గూండాయిజానికి, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక కార్యక్రమానికి దాదాపు 800 మంది నుంచి 900 మంది పోలీస్ అనవసరంగా అక్కడ వచ్చింది. కాబట్టి ఏంటంటే సార్ చర్చల్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా విషయాలు బయటికి వెళ్ళినప్పుడు ఇంటరప్ట్ చేసి అసలు విషయాన్ని ప్రజలకు సందర్భాన్ని కాకుండా అనేక రకాల అంశాలు కూడా వస్తుంటే మాట్లాడచ్చు. కానీ దీన్ని నేనేమంటున్నానంటే మెయిన్ సంబంధించినటువంటి ఏదైతే మనకు కాళేశ్వరం ఉందో ఆ విచారణ కమిషన్ కి కేసీఆర్ గారు హాజరైన దాని మీద మనం మాట్లాడదాం. ఇలాంటి అన్ని కూడా తర్వాత మనం మాట్లాడదాం. మనకి ఇంకా బోర్డు చేసుకోవాల్సిన అదే నేనేమంటున్నా, కాళేశ్వరం అనేది 2 పిల్లర్లు కుంగినాయని వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు సార్. అది చాలా వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు. దాన్ని మీరు రిపేర్ చేయించకపోవడం, రిపేర్ చేయించకుండా రిపేర్ చేయాలా వద్దా అన్నది ఎన్డీఏసీ రిపోర్ట్ మీద ఆధారపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ప్రశ్న ఏంటి మీరు కట్టి మీరు దీన్ని ఎప్పుడు ఇనాగరేట్ చేయించారు? 2019 తర్వాత ఇనాగరేట్ చేయించారు. దీన్ని ఇనాగరేట్ చేయించడానికి ఎవరు లేకుండా సార్, అమరవీరుల కుటుంబాలు, అమరవీరులు ఎవరు లేకుండా మీరు పక్క రాష్ట్రం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మెహర్బానీ కోసం తీసుకొచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు అది పర్యలొచ్చింది? మేము చెప్పేది ఏంది, ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ నిర్మాణ లోపం ఉంది అనేది కదా మొదటి నుంచి మేము చేస్తున్నటువంటి కమిషన్ తేల్చిందా అనేది కూడా ఇక్కడ పాయింట్. అదే సార్, కన్స్ట్రక్షన్ లా ఎన్టీపీసీ లో సంబంధించినటువంటి ఫ్లైయాష్ ని వాడి నిర్మాణంలో అత్యంత ఘోరమైనటువంటి నిర్లక్ష్యాన్ని వ్యవహరించారు సార్ వీళ్ళు. అక్కడ 165 టీఎంసీలకు సంబంధించి 75% ఆఫ్ నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా అక్కడ నీళ్లు లేవని అబద్ధం చెప్పారు వీళ్ళు. అబద్ధం తప్పు కదా. మళ్ళీ మాట్లాడదాం. రాజకీయ విశ్లేషణలు అడిగి ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సార్, నిజంగానే కాళేశ్వరం విషయంలో మనం చాలాసార్లు డిబేట్లు